కీర్తన సంఖ్య 4. ఈ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు, మీరు నిర్దోషి అయినప్పటికీ మీ శత్రువు మిమ్మల్ని నాశనం చేయాలని చూసినప్పుడు మీరు వారిని ఎలా ఎదుర్కొంటారు అనేది మీ ఆధ్యాత్మిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. మరలా గుర్తు చేస్తున్నాను, మీరు నిర్దోషి అయినప్పటికీ, అంటే మీరేం పొరపాటు చేయకపోయినా మీ శత్రువు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఎదుర్కొంటారు మీరు అనేది మీ ఆధ్యాత్మిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది, స్పిరిచువల్ మెచ్యూరిటీపై ఆధారపడి ఉంటుంది. ఈ 3 భాగాల్లో దావీదు మొదటి భాగం, అంటే మొదటి వచనంలో తన శ్రమలో కొంచెమన్నా రిలీఫ్ దొరుకుతుందేమోనని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అంటే దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ప్రతి దానికి దేవుని పైన ఆధారపడతాడు, ప్రతి దానికి దేవుని వైపున చూస్తాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అనాలిసిస్ చేసుకుని ఎవరి వల్ల వచ్చింది ప్రమాదం, వెంటనే దాన్ని తేల్చేద్దామని అనుకోడు. ప్రతిదీ దేవుని కన్సల్ట్ చేస్తాడు. ఈ సిచ్యువేషన్లో నేను చేయమంటాను. ఇప్పుడు శ్రమ కలిగింది, ఆ శ్రమలో ముందు రిలీఫ్ కోసం దేవుని అడుగుతున్నాడు. యెహోవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు. దావీదు ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడు కనుక దావీదుకి అర్థమైంది, దేవుణ్ణి నమ్ముకోవడం బెటరు, దేవుని సందులో ప్రార్థించడం బెటరు అని దావీదుకి అర్థమైంది. రెండవదిగా 2వ వచనం నుండి 5వ వచనం వరకు దావీదు తన శత్రువుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. బహుశా ఒకప్పుడు తాను సౌలు రాజు సైన్యంలో ఉన్నప్పుడు అతని స్నేహితులే ఇప్పుడు అతన్ని ఎదిరిస్తున్నారేమో, లేక కించపరుస్తున్నారేమో, లేక బాధ పెడుతున్నారేమో, లేక చంపుదామని ప్రయత్నం చేస్తున్నారేమో. వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడు, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన దానిని వెదకెదరు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయం నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకొనుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఇంకొక కోణంలో చెప్పాలంటే వారికి సువార్త ప్రకటించాడు. వాళ్ళు చేస్తున్న దాన్ని అనాలిసిస్ చేసి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు కదా అని చెప్పి వాళ్ళని మళ్ళా డిస్కషన్లు పెట్టుకోకుండా వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళకి సువార్త ప్రకటించాడో చూడండి. 1000 సంవత్సరాలకు మునుపు జరిగినటువంటి దాన్ని మనం స్టడీ చేస్తున్నాం. అటు 1000 సంవత్సరాల బీసీ, ఇటు 2000, ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం సందేశాన్ని మనం వింటున్నాము. ఈ రోజుల్లో చెప్పుకున్నట్టుగానే ఉంది. అలాగే 6 నుండి 8 వరకు దావీదు తన ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యందు విశ్వసించి విశ్రమించాడు. హీ రెస్టెడ్ ఇన్ ద లార్డ్ బికాస్ హీ టుక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆశ్రయించాడు, విశ్రమించాడు. అది ప్రార్థనలో ఉన్నటువంటి ఒక గొప్ప సందేశం. మీరు నిర్దోషి అయినప్పటికీ మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని చూసినప్పుడు మీరు వారిని ఎలా ఎదుర్కొంటారు? దావీదు ఎలా ఎదుర్కొన్నాడు చూడండి. దావీదు యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏమంటాడంటే, మాకు మేలు చూపు వాడెవడనో పలుకువారు అనేకులు అని చెప్పి, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములలో విస్తరించిన నాటికి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినాను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయతువు. ఇటువంటి గందరగోళ పరిస్థితిలో ప్రశాంతంగా నిద్రపోతానంటాడేంటి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అద్భుతమైనటువంటి ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము? అది దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.